హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మన భారతదేశ వ్యాప్తంగా ఒక్కటే రాజ్యాంగం ఉంది. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా మానవ హక్కులు అనేవి ఒకే విధంగా ఉంటాయి. అంతేకాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా భారత పౌరులందరికీ ఒకే విధంగా పనిచేసేలాగా, ఒకే విధంగా వర్తించేలాగా నిర్మాణం చేసి ఉన్నాయి. కానీ ఏం నడుస్తుంది? మనం ఒక్కొక్కసారి చాలా ఫ్యాషన్గా ఒక వాక్యం చెప్పుకుంటాం. చట్టాలే చుట్టాలైతే రాజకీయ నాయకులు లేకంటే పవర్ ఉన్న వాళ్ళందరికీ చట్టాలన్నీ కూడా చుట్టాలు అని చెప్పేసి ఒక ఫ్యాన్సీ వర్డ్ని వాడతాం. అయితే దానికి నిదర్శనంగా మొన్న 20వ తారీఖు జరిగినటువంటి 2 సంఘటనలు నిలబడుతున్నాయి. సరే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని చంపేశారు అనుకుందాం. ఒక ఆడామె ఒక వ్యక్తిని చంపేసింది, ఒక మగాయన ఇంకొక ఆడామెని చంపేసింది. సరే, మొత్తానికి ఇక్కడ ఒక మగ నిందితుడు ఉన్నాడు, ఒక ఆడ నిందితురాలు ఉన్నారు. అయితే మగాళ్ళు చంపడం రెగ్యులర్గా జరిగేదే కాబట్టి మొగాడికి ఒక శిక్ష, ఆడవాళ్ళు రేర్గా చంపుతారు కాబట్టి ఆడదానికి ఒక శిక్ష వేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తున్నాయంటే కోర్టుల ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అన్నది మనం ఆలోచించాల్సిన అంశం ఇక్కడ. అయితే ఇంకొక విషయం, మీ అందరినీ నేను అడుగుతున్నా, అసలు కోర్టులు ఎందుకున్నాయి, పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయి? ఆలోచించి కామెంట్ చేయండి. ఎందుకున్నాయి అనేది. నిజానికి అసలు కోర్టులు, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఒక కారణం చేత ఉంటే మనందరం కూడా ఈ సొసైటీలో వ్యవస్థీకృతమైనటువంటి విధానాల వలన వాటిని మిస్యూజ్ చేస్తున్నాం. నిజానికి ఏదైనా ఒక వ్యక్తి ఒక నేరాన్ని చేశాడు అంటే అతని మీద చర్యలు ఎందుకు తీసుకుంటారు తెలుసా? కనీసం అతను చేసినటువంటి నేరాన్ని ఆయన రియలైజ్ అయ్యి నెక్స్ట్ టైం అట్లాంటి నేరం చేయకుండా ఆయన మానసికంగా పరివర్తనం చెందాలని చెప్పేసి ఒక మనిషి యొక్క మానసిక స్థితిగతుల్ని పరివర్తనం చెందించడానికి కోర్టులు ఉన్నాయి. కానీ మనం ఏమనుకుంటున్నాం, కోర్టులు అంటే కేవలం ఒక నిందితుడిని, ఒక నేరస్తుడిని శిక్షించడానికి మాత్రమే ఉంది అని అనుకుంటాం. అందుకనే ఎక్కడైనా రేప్ కేసు జరిగినా కానీ, ఎక్కడైనా ఏదైనా ఘటన మన మనసుల్ని కలచివేసే విధంగా జరిగినప్పుడు మనం ఈజీగా చెప్తాం, ఉరి శిక్ష వేసేయండి, వెంటనే ఎన్కౌంటర్ చేసి పడేసేయండి, నడి రోడ్డు మీద నిలబెట్టి ఆ దుర్మార్గుడి యొక్క జననాంగాన్ని కత్తిరించేయండి. ఇట్లాంటి దారుణమైన మాటల్ని మనం మాట్లాడతాం. సరే, మనం పౌరులము, మనకి లా తెలిసి ఉండకపోవచ్చు, తెలిసి తెలియని తనంతో ఇట్లా మాట్లాడతాం. కానీ కోర్టులు ఎంత విచక్షణతో ఉండాలి. వాళ్ళు ఎంతో చదువులు చదివితే తప్ప న్యాయస్థానాలలో జడ్జిల్లాగా, అలాగే కేసుల్ని వాదించేటటువంటి అడ్వకేట్స్ లాగా నియమితం అవ్వరు కదా. కానీ మొన్న 20వ తారీఖు జరిగిన 2 సంఘటనలు తీవ్రంగా నన్ను కలచివేస్తున్నాయి. నాలాగే ఇంకా ఎంతోమంది వ్యక్తులని కూడా కలచివేతకు గురి చేస్తున్నాయి. అసలు ఏమైంది ఆ రోజు? మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో ఈసారి అంటే 2024 ఆగస్టులో స్వాతంత్ర సంబరాల కంటే ఎక్కువ కూడా కలకత్తా జూనియర్ డాక్టర్కి సంబంధించిన హత్యాచార ఘటనకి సంబంధించి మనమంతా ర్యాలీలు తీసినాం. మేమైతే స్వతంత్ర దినోత్సవం రోజు అర్ధరాత్రి ట్యాంక్ బండ్ దగ్గర ఒక పెద్ద ర్యాలీ తీసినాం, అక్కడ ప్రొటెస్ట్ కూడా చేసినాం. సో ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళకి తోచిన విధంగా చిన్న పిల్లల కాడ నుంచి అందరూ ప్లకార్డులు పట్టుకొని, క్యాండిల్స్ పట్టుకొని, ఎవరి చేతనైనంత వరకు వాళ్ళు నిరసనని వ్యక్తం చేసిండ్రు, ప్రతిఘటనని తెలిపిండ్రు. మనందరికీ స్వాతంత్ర దినోత్సవం అర్ధరాత్రి వచ్చింది కాబట్టి అదే అర్ధరాత్రి రోజున, అదే స్వాతంత్ర దినోత్సవం రోజున మహిళలందరం కూడా మన స్వేచ్ఛ కోసం, మన రక్షణ కోసం అర్ధరాత్రి ప్రతిఘటన చేద్దాం, అర్ధరాత్రి నిరసన తెలియజేద్దామని చెప్పేసి మాలాగే చాలా మంది అనుకుని రోడ్డెక్కిర్రు. అది వేరే విషయం. అయితే మొత్తానికి కలకత్తా డాక్టర్కి సంబంధించినటువంటి నేరం ఏదైతే ఉందో అందుకు సంబంధించిన నిందితుడికి మొన్న 20వ తారీఖు కోర్టు శిక్ష విధించింది, బెంగాల్ సెషన్ కోర్ట్. అందులో వాళ్ళు ఏం చెప్పారు అంటే, సరే, ఇది ఒక పురుషుడు ఒక మహిళ మీద ఘాతుకానికి పాల్పడటం అనేది సర్వసాధారణమైన విషయము, అంతేకాకుండా హింసకి హింస అనేది ప్రతిచర్య కాదు, ప్రతిచర్యగా ఉండకూడదు. ఒకడు మనల్ని కొట్టిందని చెప్పి వాడిని మనం తిరిగి కొట్టే కంటే కూడా వాడికి బుద్ధి చెప్పాలి, వాడు రియలైజ్ అయ్యేలాగా చేయాలి అని చెప్పేసి బెంగాల్ సెషన్ కోర్టు ఈ వ్యక్తి ఎవరైతే సంజయ్ రాయ్ ఉన్నాడో ఇతనికి జీవిత ఖైదు విధించింది. బాగుంది. మనం కూడా ఇన్ని రోజుల పాటు ఏం చేసేవాళ్ళం అంటే మానవ హక్కుల కమిషన్ కాడి నుంచి ఎవరైతే హ్యూమన్ రైట్స్ కోసం పోరాడతారో వాళ్ళందరూ కూడా
శిక్ష అంటే వాళ్ళు వాళ్ళ మానసిక పరివర్తన చెందాల్సిందిగా ఉండాలి, అంతేగాని హింసకి గురవటం కాదు. కాబట్టి వాళ్ళు తప్పులు తెలుసుకుని మళ్ళీ మంచి జీవితాన్ని మొదలు పెట్టేలాగా ఇంకొకసారి నేర చరిత్ర అనేది పునరావృతం అవ్వకుండా వాళ్ళలో మార్పు తీసుకొని రావాలి. ఉరి శిక్షలు ఇట్లా అంటే మరణానికి సంబంధించినటువంటి శిక్షలు ఉండకూడదు అని చెప్పేసి ఫైట్ చేస్తుండే. సో సంజయ్ రాయ్ విషయంలో ఏదైతే తీర్పు కోర్టు ఇచ్చిందో అది ఓకే. అంతేకాకుండా మృతురాలికి సంబంధించినటువంటి కుటుంబానికి 50,000 జరిమానా వేశారు. అంతేకాకుండా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ కుటుంబానికి 17 లక్షల రూపాయలు ఇవ్వవలసిందిగా బెంగాల్ సెషన్ కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆర్డర్ చేసింది. ఎందుకంటే అందులో వాళ్ళు డీటెయిల్గా మెన్షన్ చేశారు. 10 లక్షలేమో ఆ అమ్మాయి డ్యూటీ టైంలో చనిపోయింది కాబట్టి, ఇంకా 7 లక్షలేమో హత్యాచారం జరిగింది, అక్కడ ఆమె మీద రేప్ చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు కాబట్టి మిగతా 7 లక్షలు అని చెప్పేసి కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఫైన్ వేసింది. ఓకే, బాగుంది. కాసేపు దీన్ని పక్కన పెడదాం. తర్వాత ఏం జరిగింది, ఇంకొక కేసు ఉంది. బాయ్ ఫ్రెండ్ను చంపిన యువతికి మరణశిక్ష. ఎంత రెండు కూడా మరణానికి సంబంధించినటువంటి కేసులు. 2 కేసుల్లో కూడా ఒక వ్యక్తిని చంపేయటం అనేది ఉన్నది. కానీ మొదటి కేసులో ఏమైంది, జీవిత ఖైదు విధించారు. 2వ కేసులో ఏమైంది, మరణశిక్ష విధించేశారు. ఎందుకు మరి ఈ యువతి ఏం చేసింది అన్న కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలను మనం గమనించినట్టయితే 2022 అక్టోబర్ నెలలో గ్రీష్మ అనే ఒక 24 ఏళ్ల యువతి కేరళలో ఆమె బాయ్ ఫ్రెండ్ అయినటువంటి షారోన్ని చంపేసింది. ఒక జ్యూస్లో పురుగుల మందు కలిపి చంపేసింది. సో అతన్ని చంపినందుకు గాను ఈమెకి మరణశిక్ష విధించింది అక్కడి కోర్టు. బాగుంది. అసలు ఒక దాడికి ప్రతి ఏంటి అంటే దాడి అవ్వద్దు, హింసకి ప్రతిచర్య దాడిగా ఉండొద్దు, హింస అవ్వద్దు అని చెప్పే కోర్టే ఈరోజు ఏం చేసింది ఈమె విషయానికి వస్తే, మరణశిక్ష అనేది కరెక్ట్. ఎందుకంటే ఈ కేసుని మేము రేరెస్ట్ కేసుగా పరిగణిస్తున్నాము. ఒక ఆడామె అంటే ఒక మహిళ ఒక పురుషుడిని చంపడం అనేది రేర్ అంట. సో దీన్ని రేర్ కేసుగా తీసుకొని ఈమెకి మరణశిక్ష విధించిర్రు. మరి సంజయ్దేమో ఈయన అంటే ఒక పురుషుడు మహిళని చంపడం అనేది రేర్ కాదు, అది కామన్. అంటే ఈ భారతదేశంలో ఎంతమంది ఆడవాళ్ళని ఎంతమంది మగాళ్ళు చంపినా కానీ కోర్టులు పోలీస్ స్టేషన్లు ఏం చేయవు, చట్టాలు ఏం చేయవు. నిర్భయ లాంటి అత్యంత టైట్గా ఉన్నటువంటి టైట్లీ కన్స్ట్రక్టెడ్ యాక్ట్స్ కూడా ఏం పీకలేరు. లిటరల్గా చెప్పాలంటే అంత ఉక్రోషం వస్తుంది మరి. ఎందుకంటే చట్టాలు కానీ కోర్టులు కానీ ప్రతి మనిషిని సమానంగా ట్రీట్ చేయాలి. మన భారతదేశంలో సమానత్వం కోసం, అది జెండర్ సమానత్వం అయినా లేకపోతే వర్ణ వివక్ష గురించి అయినా ఎన్నో రకాలైనటువంటి ఈక్వాలిటీస్ గురించి పోరాడుతూనే ఉంటున్నాం. స్వాతంత్రం వచ్చే ఇంకా ఏమేమో జరిగినాయి మన భారతదేశంలో. ఈ 7 దశాబ్దాల కంటే ఎక్కువ స్వాతంత్రం కలిగి ఉండి అనుభవిస్తున్న మనం కూడా ఈ రోజుకి కూడా మన భారతదేశ వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఓ చోట ఇన్ఈక్వాలిటీస్ వల్ల ఎన్నో అట్రాసిటీస్ని ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఎన్నో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి రాకుండానే కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి వందల వేల కేసులు ఉన్నాయి. అంతేకాకుండా మన భారతదేశంలో రిజిస్టర్ అయి ఉన్నటువంటి కేసులు ఎన్నో, అంటే లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. చాలా తక్కువ మాత్రమే క్లియర్ అవుతాయి. ఆ తక్కువ అయినటువంటి ఇట్లాంటి కొన్ని కేసుల్లో కూడా చట్టాలు కోర్టులు పోలీస్ స్టేషన్లు వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తించకపోవటం వల్ల న్యాయ వ్యవస్థ మీద భారతదేశపు పౌరులకి నానాటికి నమ్మకం పోతుంది. మొత్తానికి ఈ విషయంలో ఈక్వాలిటీ గురించి ఇంత ఎక్కువ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, సంవత్సరాల తరబడి మహిళల సంరక్షణ కోసం ఆడదానికి ఒక విలువ ఉండాలి, ఆడదానికి తన జీవితం పైన తనకే హక్కు ఉండాలి, ఆడదాని ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండాలని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి మన భారతదేశంలో ఫెమినిజం అనేది అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ భారతదేశంలో ఇట్లా ఆడది చేసినటువంటి నేరాన్ని రేరుగా గుర్తించి మగాడు ఎన్ని నేరాలు చేసినా అది రెగ్యులర్గా జరిగేది కదా, ఏముంది అలవాటైపోయింది. అంటే ఈరోజు మన భారతదేశంలో మహిళల మీద జరుగుతున్నటువంటి ఘాతుకాలను ఇంతగా నార్మలైజ్ చేసిందా నేను ఎప్పుడూ అనుకోలేదండి. నా భారతదేశం ఇంత ఓపెన్గా ఇంత బోల్డ్గా తయారవుతుందని, ఇంత చక్కగా సెన్సిటివ్ అంశాలని కూడా నార్మలైజ్ చేసుకుంటుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఎన్నో మార్పులు రావాల్సి ఉంది మన భారతదేశంలో. కానీ మన భారతదేశ న్యాయ వ్యవస్థ మాత్రం ఏ విషయాల్లో మార్పును తీసుకురావాలనుకున్నదో చూస్తేనే సిగ్గుచేటుగా ఉంది. ఇక్కడ నేను ఈ అమ్మాయికి మరణశిక్ష విధించడం తప్పంటలేను, అతనికి మరణశిక్ష విధించకపోవటం కూడా తప్పంటలేను. కాకపోతే రేర్ కాదు, ఏంటిది నేరం ఎప్పుడైనా నేరమే. ఒక మనిషి ప్రాణాలు, అది ఆడ మనిషి ప్రాణమైనా, మగాడి ప్రాణమైనా, పిల్లల ప్రాణమైనా, ఇంకా జన్మ తీసుకోనటువంటి శిశువు పిండం యొక్క ప్రాణమైనా మనిషి ప్రాణమే, అదొక ప్రాణం. దానికి విలువ ఇది ఎక్కువ ఇది తక్కువ అనేది ఉండదు. ఆడవాళ్ళకి ఎక్కువ విలువ, మగాడికి తక్కువ విలువ ఉండదు. మరి ఈ నేపథ్యంలో భారతదేశానికి సంబంధించినటువంటి న్యాయస్థానాలే ఇట్లా జెండర్ ఇన్ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తూ ఉంటే ఈ భారతదేశంలో మరి స్త్రీలకి సంబంధించిన రక్షణని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి? అసలు వస్తుందంటారా, రాదంటారా? ఈ విషయంలో కోర్టుల్ని తప్పుపట్టాలా? ఆ కేసుకి అంటే ఆ కేసు వరకు ఆ కేసే తీసుకొని చూసుకుంటే సరేలే వీడు ఇంత చేసిండు, సరే వీడికి ఈ శిక్ష, ఓకే ఈమె ఇట్లా చేసింది కాబట్టి ఈమెకి ఈ శిక్ష అనేంతవరకు బాగుంది. కానీ జెండర్ని మధ్యలోకి తీసుకొచ్చి మీరు ఎట్లా జడ్జి చేస్తారు? జెండర్ని బట్టి మీరు శిక్షను ఎట్లా వేస్తారు? జెండర్ని బట్టి ఒక నేరం యొక్క తీవ్రతను మీరు ఎట్లా అంచనా వేస్తారు అన్నది కోర్టులు వివరించాల్సిన అవసరం ఈరోజు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మనందరికీ బెంగాల్లో జరిగినటువంటి ఆ ఘటన ఇంకా కళ్ళకు కట్టినట్టుగానే ఉంది. అత్యంత కిరాతకంగా ఒక మహిళ 30 గంటలకు పైగా డ్యూటీలో ఉన్నప్పుడు చిన్న న్యాప్ వేసుకుందాము, ఒక పవర్ న్యాప్ వేసుకుని ఆ తర్వాత మళ్ళీ డ్యూటీకి ఎక్కాలి అని చెప్పేసి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన ఒక జూనియర్ డాక్టర్ మీద అత్యంత పాశవికంగా ఆమె గుడ్లు బయటకు తీసి ఆమె శరీరంలో దాదాపుగా 16 చోట్ల తీవ్రమైనటువంటి గాయాలు పెట్టి ఆమె జననాంగాలలో నానా రకాలుగా చిత్రహింసలు చేసి ఆమెని చంపేస్తే అది క్యాజువల్ డెత్తా? అది క్యాజువల్ మర్డరా? అది క్యాజువల్ రేపా? అంటే ఈరోజు మనం నేరాలలో కూడా తీవ్రతను చూస్తున్నాం, మరణాల్లో కూడా తీవ్రతను చూస్తున్నాం. మరణాలకి కూడా ఈ జెండర్ వివక్ష అనేది పాకినప్పుడు, నేరస్తులకు కూడా ఈ జెండర్ వివక్ష అనేది పాకినప్పుడు ఏంటి ఇంకా మనం ఎంత అభివృద్ధి సాధిస్తే ఏముంది? ఈరోజు కేరళ సెషన్స్ కోర్ట్ అంటే కేరళ యొక్క పూర్తి హిస్టరీలో మనం చూసుకున్నట్టయితే గ్రీష్మ మాత్రమే అత్యంత చిన్న వయస్సులో మరణశిక్ష పొందినటువంటి మనిషి, పూర్తిగా జెండర్ లేకుండా 24 ఇయర్స్ ఆమె. సో ఆమె అన్నది కూడా నేను చిన్నపిల్లని, కొంచెం నేను బాగా చదువుతా, నాకు ఎట్లాంటి నేర ప్రవృత్తి లేదు, నా వయస్సును చూసి నా భవిష్యత్తును చూసి నాకు కొంచెం తగ్గియండి అని అడిగింది ఆమె. సరే పర్సనల్గా 2 కేసుల గురించి మాట్లాడకపోయినా కోర్టులు అయితే ఈ విధమైనటువంటి జెండర్ వివక్షను, ఇట్లాంటి ఏ రకాల వివక్షలైనా ఇట్లాంటి వివక్షల్ని కోర్టులే దగ్గరుండి ప్రమోట్ చేయడం, ఒక నేరానికి మీరు వ్యాలిడిటీ చేయడం అనేది అత్యంత దారుణమైన అంశం. మిమ్మల్ని చూసి ఈరోజు పౌర సమాజం ఏం నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు అన్నది కూడా ఒకసారి కోర్టులు ఆలోచిస్తే బాగుంటుంది. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు కానీ లేకపోతే మేధావి వర్గం కానీ బయటకు వచ్చి ప్రశ్నించి ఈ విషయంలో ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. ఏదైతే ఈ రేర్ ఘటన, ఇదేమంత రేర్ కాదు అనే మాటలు జడ్జిలు ఏవైతే మాట్లాడినారో వాటిని వెనక్కి తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మన భారతదేశంలో నిర్భయ చట్టం వచ్చింది, చాలా చట్టాలు కూడా ఉన్నాయి మహిళలకు సంబంధించి. పూర్తి స్థాయిలో రక్షణ వచ్చిందా లేదా అన్నది కూడా మనం ప్రశ్నించుకోవాలి. కోర్టులకు పోతున్నాం, కేసులు వేస్తున్నాం, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం, మళ్ళీ కేసులు వస్తూనే ఉన్నాయి, మళ్ళీ ఎక్కడో చోట మహిళలు కానీ చిన్న పిల్లలు కూడా అత్యాచారాలకు గురవుతున్నారు. మరి అసలు రక్షణ ఎక్కడుంది? మనకి శిక్షలు వేస్తున్నాం ఏదో ఒక రూపంలో, సరే ఏవేవో నానా పిచ్చి మాటలు మాట్లాడి వివక్షపూరితమైనటువంటి శిక్షలైనా వేస్తున్నాయి కోర్టులు, కానీ మరి రక్షణ కల్పించలేకపోతున్నాయి కదా ఏ చట్టాలు కూడా. ఈ విషయంలో కూడా ఆలోచించగలగాలి. పౌర సమాజంలో, మన సమాజంలో మళ్ళీ ఏ మహిళ కూడా ఇట్లాంటి దారుణాలకు గురవకుండా ఉండాలంటే కోర్టులు తమ వంతుగా ఇట్లాంటి నేరస్తుల ద్వారానే ఏం చెప్పాలనుకుంటే, ఏం చెప్తే మంచిదో, ఏం చెప్తే పౌర సమాజంలో మార్పు వస్తుందో అది చేయొచ్చు కదా. అండ్ ప్రతి ఒక్కరికి మరణ శిక్షలు ఇట్లా వేసుకుంటూ పోతే మరి మనం నేర చరిత్రను కానీ లేకపోతే నేరస్తుల యొక్క మానసిక పరమైనటువంటి ఆలోచన ధోరణులు ఎట్లా ఉంటున్నాయి, వాళ్ళ
క్రైమ్కి సంబంధించి హిస్టరీ ఎట్లా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, కారణాలు ఏంటి అనేవి శోధించకుండా మనం తర్వాత వస్తున్నటువంటి వాటిని ఎట్లా ఎదుర్కోగలుగుతాం? దేన్నైనా ఆపాలంటే రూట్ కాజ్ అనేది తెలియాలి. మరి రూట్ కాజ్ అనేది ఈరోజు తెలుసుకోకుండా వస్తున్న ప్రతి కేసుల్ని తప్పుదోవ పట్టేయడమో, లేకపోతే వాళ్ళని చంపేయడమో, లేకపోతే ఏదో ఒక రకంగా కాలయాపన చేయడమో చేసుకుంటూ పోతే తర్వాత ఇట్లాంటి ఘటనలు పునరావృతం కావు అని చెప్పడానికి వీల్లేదు కదా. అందుకే నిర్భయ కేసు వచ్చిన తర్వాత కూడా వందలు వేల సంఖ్యలో రేప్ కేసులు వస్తూనే ఉన్నాయి, అత్యంత కిరాతకంగా జరుగుతూనే ఉన్నాయి ఇట్లాంటి ఘటనలు. కాబట్టి కోర్టులు అంటే న్యాయ వ్యవస్థ కూడా మళ్ళీ పునరాలోచించి దానికి సంబంధించి ప్రభుత్వాల సహకారం తీసుకున్నా ఇంకేం చేసినా కానీ మొత్తానికైతే రూట్ కాజ్ని కనుక్కోవాలి. నేరస్తుల మీద నిఘా పెట్టి వాళ్ళని రీసెర్చ్ చేసి అసలు ఎందుకు ఇట్లాంటి నేర ప్రవృత్తి మనుషుల్లో కలుగుతుంది అన్నదాన్ని వీళ్ళు కనుగొనగలిగితే తప్ప నేరస్తులను మనం అరికట్టలేము, నేరాలను ఆపలేము.